హలో అండి. ఏడాదికోసారి కనిపించే చింత చిగురుతో రొయ్యల కాంబినేషన్ చాలా బావుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని శుభ్రం చేసుకున్న చింత చిగురుని వేసేసి, దాంతో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, పసుపు, సాల్ట్ వేసి అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు ఉంచి చల్లారాక మిక్సీ జార్‌లోకి వేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, సాల్ట్ వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక తగినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ముందుగానే ఆయించి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని టోటల్‌గా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకున్నాక తగినంత వాటర్‌ని వేసుకొని మరిగాక కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసి టోటల్‌గా ఇలా మిక్స్ చేసేసుకున్నాక 2 నిమిషాల పాటు మరిగించుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ గాని, కారం గాని పడితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరని జల్లుకుంటే సరిపోతుంది.